అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నారు. మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈరోజు నా నోట దేవుని మాటలో దేవుడు నాతో మాట్లాడిన మాట మీకు చెప్దామనుకుంటున్నాను. బైబిల్ రోజు చదివినట్లే ఈ రోజు కూడా చదివాను. దాంట్లో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే జకర్యా 14:9 యెహోవా సర్వలోకమునకు రాజు అయి ఉన్నాడంట. ఆ దినమున అందరూ ఆయన ఒక్కడే దేవుడు అని కూడా ఒప్పుకుంటారంట. ఆ మాటని ఇక్కడ పెడుతున్నాను చూడండి. అలానే మీతో దేవుడు ఏం మాట్లాడాడో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మర్చిపోకుండా రోజు ప్రార్థన చేసుకోండి, రోజు బైబిల్ చదవండి అండ్ దేవుణ్ణి ఆరాధించండి. ఆరాధించడం అంటే హృదయముతో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ రోజంతా ఆయన ఇచ్చింది ఈ దినాన్ని మనకి ఇచ్చాడంటే, ఎంతో మందికి ఈ దినం లేదండి. మనకి ఈ రోజు ఉందంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. ఎందుకు ఆయన మనకి ఇచ్చాడు అంటే, మనకు ఊపిరి ఉంది అంటే ఆ ఊపిరిని బట్టి దేవుణ్ణి స్తుతించడం కోసమే ఆయన మనకి జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ జీవమునిచ్చిన దేవుడు, జీవము కలిగిన దేవుణ్ణి ఎల్లప్పుడూ మనము స్తుతిస్తూ కీర్తిస్తూ దేవునిలో నిత్యము ఆరాధిస్తూ దేవుని కొరకే బ్రతుకుదాము. హల్లెలూయా.